ట్రోల్ చేసేది మెగా బ్యాచ్ ఒక్కళ్ళే అన్న. ఎన్టీఆర్ ట్రోల్ అందరు ఇష్టపడే వాళ్ళు తప్ప ఎన్టీఆర్ ట్రోల్ చేసాడు ఎవరు లేడన్న. ఒక మెగా బ్యాచ్ అది. సో రితిక్ రోషన్ సైతం ఎన్టీఆర్ డ్యాన్స్ మామూలుడు కాదు అన్నాడు ఒక ప్రెస్ మీట్లో. ఎలా అనిపిస్తుంది మీకు? అసలుకి మన ఏపీ కాదు, మన తెలంగాణ కాదు, మన ఆంధ్రప్రదేశ్ మన మొత్తం గుర్తించడానికే ఒక తెలుగు నటుడు అన్న ఎన్టీఆర్ అనేవాడు. ఇండియాలో ఇప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఎవరికి ఉందంటే ఎన్టీఆర్కి అది. ఎందుకంటే ఒక ఋతిక్ రోషన్ అన్నాడు డ్యాన్స్ కానీ ఎలా చేస్తారు కానీ మామూలుగా స్టెప్పులు కానీ అన్న స్టెప్పులు చూస్తే ఋతిక్ రోషన్ మైండ్ పోయింది. సింగిల్ స్టెప్పులు అంట అన్న, టేకే అంట, ఒక్క టేకే అంట, టేక్ కూడా చేయలేదంట, ఓన్లీ వచ్చిందో రిహార్సల్ చేశాడు, డ్యాన్స్ చేసేసాడంట. మైండ్ బ్లోయింగ్ అన్న ఋతిక్ రోషన్ మాత్రం. ఏదైనా సరే అన్న జై ఎన్టీఆర్. రితిక్ రోషన్ ఎన్టీఆర్ డ్యాన్స్ కాంబినేషన్ ఎలా అనిపించింది అన్న? సూపర్ అన్న. ఆ డ్యాన్స్ కోసం అయినా చాలా మంది థియేటర్కి వెళ్ళాలన్న. వర్త్ అన్న. మీ టికెట్ తీసుకున్న ప్రైస్ మాత్రం వర్త్. ఆ డ్యాన్స్ కోసం అయినా కన్ఫర్మ్. అది మా నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా కాదు, ఏ ఇండియా సరే జై ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్టీఆర్ని నార్త్లో సైతం బాగా పొగుడుతున్నారు. సో అలాంటి వ్యక్తిని తెలుగు వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఉన్నారన్న ట్రోల్ అన్న. ఒకళ్ళు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు, ట్రోలింగ్ ఉంటారు, ఎవరు ఫ్యాన్స్ ఉంటారు, ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారన్న. ఆపోజిట్లో మా అన్నీ పట్టించుకోకూడదన్న. ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ ఎంతమంది ఉంటే ఫ్యాన్స్ దానికంటే రెండింటి మూడింటి ఉంటారన్న. జై ఎన్టీఆర్. మీసం తిప్పుతాడా ఎన్టీఆర్ ఈసారి? మేసం ఏందన్న ఈసారి బాక్స్ ఆఫీస్కి బద్దలు పెడతాన్న.